చిన్నారులపై లైంగిక దాడుల్ని ప్రోత్సహించే విధంగా ఇన్స్టాగ్రామ్లో యాడ్స్పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ను ప్రోత్సహించేలా ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ పై కేంద్రం సీరియస్ అయింది. మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. చిన్నారుల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ ను ప్రోత్సహించే పెయిడ్ యాడ్స్ తో పాటు సంబంధిత కంటెంట్ ను వెంటనే తొలగించాలని మెటాను ఆదేశించింది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా సరైన సమాధానం ఇవ్వకపోయినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని తేల్చి చెప్పింది. ఇన్స్టాగ్రామ్ లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలకు అసలు ఎలా ఆమోదం లభించిందని కేంద్రం ప్రశ్నించింది. ప్రకటనల పరిశీలన, ఆమోద ప్రక్రియలో ఎక్కడ లోపాలు జరిగాయో వివరించాలని మెటాను కోరింది. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలని ఆదేశించింది. ఇలాంటి వ్యవహారాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా చిన్నారులకు హాని కలిగించే కంటెంట్ ను గుర్తించడం, తొలగించడం, సంబంధిత ఖాతాలు, ప్రకటనదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరినట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెటాకు చెందిన రికమెండేషన్ అల్గారిథం చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను ప్రోత్సహించదని ఆరోపణలు వచ్చాయి.